మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావుపై చర్యలు తీసుకోవాలని గురువారం మెదక్ పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ, ఈ నెల 7వ తేదీన తెలంగాణ భవన్ హైదరాబాద్ లో కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ, మెదక్లో గాడిదలు అనే అనుచిత పదాలు మాట్లాడినందున అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. మెదక్ ప్రాంతాన్ని ఇలా అవమానపరుస్తూ మెదక్ ప్రజల మనోభావాలను హేళన చేసే విధంగా మాట్లాడడం పట్ల మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ ఒక చరిత్రగల పట్టణమని, ఆనాటి కాకతీయుల కాలం నుండి నిజాం రాజుల పరిపాలన నుండి నేటి వరకు ప్రశాంతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించే విధానం, ఆదరణ గల మెదక్ను మెదక్ పట్టణంలో గాడిదలు ఉన్నాయనే పదాన్ని వాడడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ తన వైఖరిని మార్చుకోవాలని, లేని ఎడల తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, లింగం, ముత్యంగౌడ్, మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కలిసి ఇటీవలే గత 7వ తారీఖు రోజున బీఆర్ఎస్ భవన్లో సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు మరి మెదక్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాకతీయుల పరిపాలనలో ఉన్నటువంటి మెదక్, నైజాం పరిపాలన ఉన్నటువంటి మెదక్, ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది నాయకులు రావడము, వారు పదవులు నిర్వహించడము, ఎక్కడ కూడా ఎవ్వరు కూడా మెదక్ పట్ల అసభ్యకరంగా మరి మాట్లాడడం జరగలేదు. మొన్నటికి మొన్న మీటింగ్లో మాట్లాడుతూ మెదక్ గాడిదలకు ప్రసిద్ధి, మెదక్లో చాలా గాడిదలు ఉన్నాయి, వచ్చిన నాయకులు మీరు ఈరోజు ఆ గాడిదలు తరిమి కొట్టాలి. ఆ ఉద్దేశం ఏం అర్థమవుతుందో తమరందరికి అర్థమయ్యే ఉంటుంది. అంటే మెదక్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, కాంగ్రెస్ కార్యకర్తలు కానివ్వండి, ముఖ్యంగా మెదక్ ప్రజలు అంతా ఇక్కడ ఉన్నంత గాడిదలా, మరి గాడిదలను సంబోధించొచ్చా? మరి ఎప్పుడు ఓట్లకు వచ్చి ఓట్లు దండుకొని మరి ప్రభుత్వాలు నడిపిన పరిస్థితుల్లో ప్రజలను ఆ విధంగా అవమానపరచడం సబబా అని ప్రశ్నిస్తూ ఇలాంటి పునరావృతం కావద్దని కోరుతా ఉన్నాం. కేవలం మెదక్ ప్రజలనే కాదు, గౌరవముగా ఉన్నారు, నోటితో చెప్పలేని విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గౌరవించాలా. ఆ భాష, ఆ తీరు, ఆ పద్ధతి చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంది. మేము మాట్లాడతాం, ఏ విధంగానైనా మాట్లాడతామని హక్కు మాత్రం లేదు. మరి కొన్ని పద్ధతులకు లోబడి మాట్లాడాలి.